ఇల్లందులో కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కొందరు ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా విధులకు హాజరు కాలేదు. సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. పాక్షికంగా ఆర్టీసీ బస్సులు నడిచాయి. పోలీసులు బస్టాండ్స్ లో బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్త సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ తరఫున మరి ఇల్లందు ఏకపైలో మరి జేఏసీ తరఫున ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, డిబిజికేఎస్ యూనియన్ ఆధ్వర్యంలో మరి సమ్మె విజయవంతం చేయడానికి మేము వచ్చాం. ఇక్కడికి కార్మికులు ఎవరిని కూడా రానికుండా వాళ్ళకు పోయే హక్కుల గురించి, వాళ్ళకు వచ్చే ప్రమాదాల గురించి అన్ని వివరించి ఇక్కడికి సమ్మెలో మీరు అందరూ పాల్గొనాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని పరంగా ఎవరు కూడా రాకుండా మేము అడ్డుకట్ట వేశాం. దాంట్లో మరి ఇప్పుడు చేస్తున్న మోదీ గారి ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ఒకరి సమ్మెకు అందరూ కూడా సహకరించారు. ఇటు ఆర్టీసీ, ఇటు హమాలి, మిగతా కార్మిక సంఘ వాళ్ళందరూ కూడా మా సమ్మెకు మద్దతు పలికినారు. కాబట్టి ఈ యొక్క సమ్మెను ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. పోలీసుల దాంట్లో జేకబ్